Hi everyone, we are the students of Mallareddy University School of Agriculture Sciences. Now we are going to show how to sow the seeds of wild brinjal, that is Solanum torvum, for further grafting purpose. These are the seeds of wild brinjal, that is Solanum torvum. We are using 48 celled protrays for grafting purpose. Wild brinjal grafting material లో మనకి రూట్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. రూట్ స్టాక్ హెల్దీగా ఉండడానికి మనం ఈ స్పేషియస్ ప్రోట్రేస్ ని వాడతాం. We are filling protrays with cocopeat. Cocopeat ఎందుకు యూజ్ చేస్తామంటే it provides better aeration, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి we are using cocopeat. సో మనం ఇప్పుడు వైల్డ్ బ్రింజాల్ సీడ్స్ అనేవి సో చేస్తున్నాం. దీని డెప్త్ అనేది సీడ్ సైజ్ కన్నా డబుల్ అనేది ఉండాలి, అప్పుడే మనకి మంచి జెర్మినేషన్ అనేది అవుతుంది. మనం సీడ్ సో చేసుకున్న ప్రోట్రేస్ ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇట్లా కవర్ చేసుకోవాలి. ఇట్లా కవర్ చేసుకోవడం వల్ల డార్క్ కండిషన్స్ క్రియేట్ అయ్యి ఎక్కువ జిబరెల్లిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు. జిబరెల్లిక్ యాసిడ్ మనకు రూట్ డెవలప్మెంట్ అండ్ ఇనిషియేషన్ కి బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇట్లా కవరింగ్ 2 days కన్నా ఎక్కువ చేస్తే బ్లాంకీ గ్రోత్ వస్తుంది కాబట్టి 2 days కన్నా ఎక్కువ చెయ్యొద్దు. మనం సో చేసిన సీడ్స్ 18 to 20 days లో జర్మినేట్ అయిపోతుంది.